హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అశోక్ ఎడ్యుకేట్. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ క్లాస్లో జేఎన్ చౌదరికి సంబంధించిన మిలిటరీ పరిపాలనకు సంబంధించిన క్లాస్ని అయితే డిస్కస్ అయితే చేయడం జరిగింది కదా. మరి ఇవాళ మన క్లాస్ వచ్చేసి ఆ తర్వాత వచ్చినటువంటి ఎంకే వెల్లోడి పౌర పరిపాలనకు సంబంధించి ఈరోజు మనం క్లాస్లో అయితే డిస్కస్ అయితే చేసుకోబోతున్నాం అనమాట. అయితే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే ఆస్పిరెంట్స్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మరి అదేవిధంగా మన క్లాస్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. కంపల్సరీ ఇన్ఫర్మేషన్ మాత్రం ఆస్పిరెంట్స్ అందరికీ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఇవాళ మన క్లాస్ వచ్చేసి ఎంకే వెల్లోడి యొక్క పౌర పరిపాలన. అయితే మనకు ఈ జేఎన్ చౌదరి యొక్క మిలిటరీ పరిపాలన ఎప్పుడైతే అంతమైపోతుందో మనకు అయిపోగానే మనకు పండిత్ సుందర్లాల్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారము నెహ్రూ అనేది ఈ జేఎన్ చౌదరి యొక్క పరిపాలనను తొలగించి ఈ మన ఎంకే వెల్లోడి యొక్క పౌర ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. అయితే ఎప్పటి నుండి ఎంకే వెల్లోడి యొక్క పరిపాలన హైదరాబాద్ రాష్ట్రంలో మొదలైంది అని చూసుకున్నట్లయితే మనకు 1949 డిసెంబర్ 1న ప్రారంభమైతే అవడం అయితే జరిగింది ఈయన యొక్క పరిపాలన. అయితే ఈ డిసెంబర్ 1 నుండి కూడా 1950 జనవరి 26 వరకు కూడా అనధికారికంగా ప్రభుత్వాన్ని అయితే నడిపించడం అయితే జరుగుతుంది. అయితే ఎప్పుడైతే 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అనేది అమల్లోకి రావడం జరిగిందో అప్పటి నుండి అధికారికంగా 1950 జనవరి 26 నుండి ఎంకే వెల్లోడి యొక్క పౌర ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది. అప్పటి వరకు తాత్కాలికంగా ఎంకే వెల్లోడి అధ్యక్షతనే పరిపాలన అనేది జరగడం జరిగింది. కాకపోతే అధికారికంగా మనకు భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి వచ్చింది కాబట్టి అప్పటి నుండి అధికారికంగా ప్రభుత్వాన్ని అయితే నడిపించడం అయితే జరిగింది. అయితే దీనికి ముందు ఒక ఒప్పందం అనేది జరగడం జరిగింది. అది మనకు ఇండియన్ యూనియన్ కి మరియు నిజాంకి మధ్య ఒక ఒప్పందం అయితే జరగడం అయితే జరిగింది. అయితే ఆ ఒప్పందంకు సంబంధించి ఒక 2 పాయింట్లు ఉన్నాయి. అవి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. ఒకటి వచ్చేసి మనకు 1950 జనవరి 26న అమల్లోకి వచ్చినటువంటి భారత రాజ్యాంగం ఏదైతే ఉందో అది హైదరాబాద్ లో అమలవుతుంది. ఒకటి పాయింట్ వచ్చేసి మనకు భారత రాజ్యాంగం అనేది హైదరాబాద్ రాష్ట్రంలో అమలు అవడం అయితే జరుగుతుంది. మరి రెండో పాయింట్ వచ్చేసి నిజాంకి 50 లక్షలు 4 దఫాల్లో చెల్లించడం అయితే జరుగుతుంది. 4 దఫాల్లో 50 లక్షల రూపాయలు నిజానికి అయితే చెల్లించాలి అని చెప్పేసి ఈ ఒప్పందంలో అయితే ఉండడం అయితే జరిగింది అనమాట. ఇది వచ్చేసి ఈ ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే మనకు 1950 జనవరి 25న మనకు ఈ ఒప్పందం అయితే భారత ప్రభుత్వానికి మరియు 7వ నిజానికి మధ్య జరగడం అయితే జరిగింది. అయితే ఈ ఒప్పందం జరిగిన వెంటనే మనకు 1950 జనవరి 26న ఎంకే వెల్లోడి యొక్క పౌర ప్రభుత్వం అయితే అధికారికంగా ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది. అయితే ఈ 1950 జనవరి 26న ఎంకే వెల్లోడి యొక్క అధ్యక్షతన ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే పేరుకే ఈ ఎంకే వెల్లోడి యొక్క పరిపాలన, దాని పరిపాలన అంతా కూడా ఎవరిపైన నడుస్తుందంటే మన యొక్క 7వ నిజాం ఎవరైతే ఉన్నారో మన యొక్క 7వ నిజాం యొక్క పేరుపైననే రాజ్ ప్రముఖ 1950 జనవరి 26 నుండి మనకు నిజాం
రాజ్ ప్రముఖ మన నిజాం పేరు మీదనే అధికారికంగా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసి పరిపాలన అనేది కొనసాగించడం అయితే జరిగిందన్నమాట. అయితే ఈ 1950 జనవరి 26 నుండి ఎంకే వెల్లోడి అధ్యక్షతన పరిపాలన జరుగుతుండగా మరి పౌర ప్రభుత్వానికి సంబంధించి ఈయన పరిపాలకుడుగా మరి ఈయనకు సహకరించడానికి ఒక మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఏడుగురితో కూడిన ఒక మంత్రివర్గం ఉంది. దాని గురించి కూడా డిస్కస్ అయితే చేద్దాం. అయితే హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి ఒక సిఎస్ ని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఆ సిఎస్ వచ్చేసి ఐసిఎస్ అధికారి అయిన కేరళకు చెందిన వ్యక్తి, కేరళ రాష్ట్రానికి చెందిన ఎన్జి అయ్యంగార్ అనే వ్యక్తిని సిఎస్ గా మనకు ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది. హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి తొలి సిఎస్ ఎవరు అని చెప్పేసి మీకు ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఐసిఎస్ అధికారి అయినటువంటి కేరళకు చెందిన వ్యక్తి ఎన్జి అయ్యంగార్ గారిని హైదరాబాద్ రాష్ట్ర తొలి సిఎస్ గా నియమించడం అయితే జరిగింది. మరి అదేవిధంగా రాజ్ ప్రముఖ్ గా 7వ నిజాన్ని నియమించడం అయితే జరిగింది. ఎప్పటి వరకు ఉన్నాడు రాజ్ ప్రముఖ్ గా? మన నిజాం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైందో, తెలంగాణ మరియు ఆంధ్ర రెండు ప్రాంతాలను కలిపి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైందో అప్పటిదాకా కూడా మనకు నిజామే రాజ్ ప్రముఖ్ గా కొనసాగడం అయితే జరిగింది. అయితే రాజ్ ప్రముఖ్ అంటే ఏం లేదండి, గవర్నర్ హోదాలో మన రాజ్ ప్రముఖ్ గా నిజాం అయితే ఉండడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు మనకు ఈయనకు సంబంధించిన ఎంకే వెల్లోడికి సంబంధించి ఇదొక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. అయితే ఈయన పరిపాలనలో సహకరించడానికి ఈయన దగ్గర ఉన్న మంత్రి మండలి గురించి ఒకసారి డిస్కస్ అయితే చేద్దాం. మంత్రి మండలి ఎంకే వెల్లోడి యొక్క మంత్రి మండలి చూసుకున్నట్లయితే మనకు ముందుగా బూర్గుల రామకృష్ణరావు వచ్చేసి ఎక్సైజ్ మరియు విద్యాశాఖ మంత్రిగా మనకు బూర్గుల రామకృష్ణరావు గారు ఎక్సైజ్ మరియు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలను అయితే నిర్వర్తించడం అయితే జరిగింది ఈ బూర్గుల రామకృష్ణరావు గారు. మరి తర్వాత ఉన్న వ్యక్తిని చూసుకున్నట్లయితే నవాబు జైల్ యాదవ్. అయితే తర్వాత ఉన్న వ్యక్తి మనకు చూసుకున్నట్లయితే మనకు వినాయకరావు విద్యాలంకర్. మనకు తర్వాత ఉన్న వ్యక్తి వినాయకరావు విద్యాలంకర్. ఈ వినాయకరావు విద్యాలంకర్ ఎవరైతే ఉన్నారో ఈయనకు సంబంధించి ఏ శాఖలు నిర్వర్తించడం జరిగిందైతే వ్యవసాయం, పశువైద్యం మరియు సహకార శాఖ. ఈయనకు సంబంధించి వ్యవసాయం పశువైద్యం మరియు సహకార శాఖ ఈ 3 శాఖలను అయితే ఈ వినాయకరావు విద్యాలంకర్ అనే వ్యక్తి వ్యవసాయం, పశువైద్యం మరియు సహకార శాఖలను నిర్వర్తించడం అయితే జరిగింది. అయితే మనకు 3వ వ్యక్తి వచ్చేసి విబి రాజు అంటే వల్లూరి బసవరాజు. ఈయన సంబంధించి ఈయన మనకు కార్మిక శాఖ మంత్రిగా చేయడం జరిగింది. మరి అదేవిధంగా కార్మిక శాఖతో పాటు కస్టమ్స్, గృహ పరిశ్రమలు, అదేవిధంగా కస్టమ్స్ మరియు అదేవిధంగా గృహ పరిశ్రమ మంత్రిగా ఈ వల్లూరు బసవరాజు అనే వ్యక్తి అయితే చేయడం అయితే జరిగిందనమాట. అయితే తర్వాత ఉన్న వ్యక్తి వచ్చేసి ఫూల్చంద్ గాంధీ. మనకు 4వ వ్యక్తి వచ్చేసి ఫూల్చంద్ గాంధీ.
పూర్చంద్ గాంధీ. ఈ పూర్చంద్ గాంధీ అనే వ్యక్తి ఏ శాఖలను నిర్వర్తించాలని ఒకసారి చూసుకున్నట్లయితే వైద్యం, ఆరోగ్యం మరియు స్థానిక సంస్థలు. ఏంటి? వైద్యం, ఆరోగ్యం మరియు అదేవిధంగా స్థానిక సంస్థలు. ఈ నలుగురు కూడా వీళ్ళ యొక్క చేపట్టిన మంత్రి పదవులు. అయితే ఈ నలుగురిని ముందు ఎందుకు చెప్తున్నానంటే, ఈ నలుగురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మళ్ళీ 1952 ఏర్పడినటువంటి గోకుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మళ్ళీ వీళ్ళు మనకు రావడం అయితే జరుగుతుంది. వీళ్ళని ఇంపార్టెంట్ అని వీళ్ళని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎంకే వెల్లడి యొక్క పరిపాలనను మళ్ళీ అదేవిధంగా గోరుగుల రామకృష్ణారావు యొక్క మంత్రివర్గంలో పనిచేసిన కింది వారిని జతపరచండి, లేకపోతే కింది వారిలో సరైన వారిని గుర్తించండి అని చెప్పేసి మనకు ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నలుగురిని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి అదేవిధంగా ఐదవ వ్యక్తి వచ్చేసి నవాబు జైనియార్ జంగ్. నవాబు జైనియార్ జంగ్. ఈయన వచ్చేసి పబ్లిక్ వర్క్స్ అండి. పబ్లిక్ వర్క్స్ మన శాఖ మంత్రిగా వర్క్ చేయడం అయితే జరిగింది. నవాబు జైనియార్ జంగ్. ఈ నవాబు జైనియార్ జంగ్ అనే వ్యక్తి మనకు ఎంకే వెల్లోడి పరిపాలనతో పాటు ఈయన కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంకే వెల్లోడితో పాటు ఈయన జేఎన్ చౌదరి యొక్క మంత్రివర్గంలో కూడా పనిచేసిన వ్యక్తి. ఈ యొక్క మనకు ఈ నవాబు జైనియార్ జంగ్ అనే ఈ వ్యక్తి మనకు ఎంకే వెల్లోడి మరియు అదేవిధంగా జేఎన్ చౌదరి యొక్క పరిపాలన రెండింటిలో కూడా పనిచేసిన ఏకైక వ్యక్తి ఈయన. మరి అదేవిధంగా నెక్స్ట్ ఉన్నటువంటి మనిషి ఎవరో మనం చూసుకున్నట్లయితే మనకు ఎం శేషాద్రి. ఈ ఎం శేషాద్రి అనే ఆయన ఏ శాఖలు నిర్వర్తించాడో చూసుకున్నట్లయితే మనకు ఎం శేషాద్రి అనే వ్యక్తి హోంశాఖ మంత్రిగా పనిచేయడం అయితే జరిగింది. మరియు అదేవిధంగా మనకు హోంశాఖతో పాటు సమాచార న్యాయ శాసనసభ ఎన్నికలు. సమాచార న్యాయ శాసనసభ ఎన్నికలు. శాసనసభ మరియు ఎన్నికల మంత్రిగా పనిచేయడం అయితే జరిగిందనమాట. ఇది వచ్చేసి ఎం శేషాద్రి గారి గురించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. మరి అదేవిధంగా చిట్ట చివరిగా ఉన్న వ్యక్తి సివిఎస్ రావు. ఈ సివిఎస్ రావు అనే వ్యక్తి ఆర్థిక మరియు వాణిజ్య శాఖగా మంత్రిగా పనిచేయడం అయితే జరిగింది. ఈ సివిఎస్ రావు అనే వ్యక్తి మనకు ఏ శాఖలో పనిచేయడం జరిగింది? ఆర్థిక మరియు వాణిజ్య శాఖ. ఏ శాఖ మంత్రిగా? ఆర్థిక మరియు వాణిజ్య శాఖ మంత్రి. ఆర్థిక మరియు వాణిజ్య శాఖ మంత్రిగా పనిచేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి ఎంకే వెల్లోడి పరిపాలనలో ఉన్నటువంటి పూర్తి 7 మందితో కూడినటువంటి మంత్రివర్గం. మళ్ళీ ఒకసారి బ్రీఫ్ చేస్తాను, జాగ్రత్తగా అన్ని నోట్ చేసుకోండి. మనకు గోరుగుల రామకృష్ణారావు వచ్చేసి ఎక్సైజ్ మరియు విద్యాశాఖ. మరియు అదేవిధంగా రెండో వ్యక్తి వినాయకరావు విద్యారంగారు వచ్చేసి వ్యవసాయం, పశు వైద్యం, సహకార శాఖలు. మరి అదేవిధంగా బీసీ రాజు వల్లూరు బసవరాజు కార్మిక, కస్టమ్స్, గృహ మరియు పరిశ్రమలు. నాలుగో వ్యక్తి వచ్చేసి పూర్చంద్ గాంధీ వచ్చేసి వైద్యం, ఆరోగ్యం, స్థానిక సంస్థలు అనే శాఖలు నిర్వహించడం జరిగింది. అయితే ఈ నలుగురు కూడా మళ్ళీ మనకు గోరుగుల ప్రజాస్వామ్య ప్రభుత్వంలో చూడడానికి కనిపించే వ్యక్తులు మళ్ళీ వీళ్ళు అక్కడ మంత్రివర్గంలో కూడా కనబడడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఐదో వ్యక్తి వచ్చేసి నవాబు జైనియార్ జంగ్. ఈ నవాబు జైనియార్ జంగ్ అనే వ్యక్తి ఎంకే వెల్లోడి
పరిపాలన మరియు అదేవిధంగా అంతకుముందు ఉన్నటువంటి జేఎం చౌదరి యొక్క మిలిటరీ పరిపాలనలో కూడా ఇదే పబ్లిక్ వర్క్స్ అనే మంత్రిత్వ శాఖని చేపట్టడం అయితే జరిగింది. అక్కడ కూడా పబ్లిక్ వర్క్స్ శాఖగానే నిర్వర్తించడం జరిగింది. మరి అదేవిధంగా 6వ వచ్చేసి ఎం శేషాద్రి. ఈ ఎం శేషాద్రి వచ్చేసి హోము, సమాచార, న్యాయ, శాసనసభ మరియు ఎన్నికలు ఈ మంత్రి పదవులను అయితే చేపట్టడం అయితే జరిగింది. అదేవిధంగా చిట్ట చివరి వ్యక్తి అయినటువంటి మనకు సివిఎస్ రావు. ఈ సివిఎస్ రావు అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఈయన ఆర్థిక, వాణిజ్యం 2 శాఖలను అయితే మంత్రి పదవి చేపట్టడం అయితే జరిగింది. ఈ 2 శాఖలకు సంబంధించి మరి వీళ్ళతో పాటు ఉన్నటువంటి మనకు తొలి సిఎస్ హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించిన తొలి సిఎస్ ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను, ఎంజి అయ్యంగార్ తొలి సిఎస్ హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి. ఇది వచ్చేసి ఎంకే వెల్లోడి యొక్క పరిపాలన మరియు మంత్రివర్గం. దీనికి సంబంధించి ఇంకా కొన్ని విషయాలను అయితే చూద్దాం. ఎంకే వెల్లోడి పరిపాలన జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చూసే ఒక ప్రయత్నం అయితే చేద్దాం. ఈయన పరిపాలన ఏ విధంగా ఉంది మరియు అదేవిధంగా ఈయన పరిపాలనలో ఏ విషయాలు జరిగాయని ఒకసారి మనము డిస్కస్ అయితే చేసుకుందాం. మీరు క్లాస్ వినేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వింటూ ప్రతి పాయింట్ కనుక నోట్ చేసుకున్నారంటే మీకు ఈ క్లాస్ నోట్స్ ఒకటి చదువుకుంటే మాత్రం సరిపోతుంది. మరి ఏ పుస్తకం కూడా చదవాల్సిన అవసరం అయితే రాదన్నమాట. ఇది వచ్చేసి ఎంకే వెల్లోడి యొక్క మంత్రివర్గము. మరి అదేవిధంగా తర్వాత జరిగిన సన్నివేశాలు ఏమున్నాయి ఈయన కాలంలో అని చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ నిజాం కాలంలో ఏముంది, మన అధికారిక భాష నిజాంల కాలంలో ఫస్ట్ మనకు ఏముండేది, అధికారిక భాషగా పర్షియా ఉండేది. మన అధికారిక భాషగా పర్షియా ఉంటే దీని స్థానంలో 1884లో ఏం చేశారు, దీని స్థానంలో ఉర్దూని అధికారిక భాషగా మార్చడం అయితే జరిగింది. ఎప్పుడైతే ఈ ఉర్దూని మన అధికారిక భాషగా మార్చారో అప్పటి నుండి కూడా మన విద్యా బోధన కావచ్చు, మన పరిపాలనకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉర్దూ భాషలోనే కొనసాగడం అయితే జరిగింది. అయితే నిజాం ఉన్నంత వరకు ఉర్దూ భాష నుండి ఎలాంటి తప్పులు జరగలేదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనకి ఎదురవ్వలేదు. మరి ఎప్పుడైతే ఈ జేఎం చౌదరి మరి అదేవిధంగా ఎంకే వెల్లోడి ప్రభుత్వాలు వచ్చాయో అప్పుడు మనకు కొంచెం ఇబ్బందులు అయితే ఏర్పడడం అయితే జరిగింది. అది ఏంటో చూసుకున్నట్లయితే అధికారిక భాషగా ఉన్నటువంటి ఉర్దూ స్థానంలో తెలుగుని మాతృభాష అయినటువంటి తెలుగుని ప్రవేశపెట్టడం అయితే జరిగింది. అయితే తెలుగుని నేర్పించాలి, ఇక్కడ ప్రజల యొక్క మాతృభాష తెలుగు కాబట్టి ఈ ప్రజలకు తెలుగు నేర్పించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో తెలుగులో విద్యాబోధన ప్రారంభమైంది. తెలుగులో విద్యాబోధన అనేది ప్రారంభించడం అయితే జరిగింది. మరి తెలుగులో విద్యాబోధన ప్రారంభించడం బాగానే ఉంది, కానీ మన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు తెలుగు రాదు కాబట్టి పక్కనే మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారో మద్రాసులో ఉన్నటువంటి ఆంధ్ర టీచర్లని ఇక్కడికి వలసలు రావడం అయితే జరిగింది. వీళ్ళని తీసుకొని వచ్చి ఎంకే వెల్లోడి ఎవరైతే ఉన్నారో ఇక్కడ టీచర్లుగా నియమించడం అయితే జరిగింది. మనకు తెలుగు నేర్పించాలి ప్రజలకు అనేటువంటి ఒక ఉద్దేశంతో. అయితే ఇలా తీవ్రంగా ఆంధ్ర వాళ్ళు అనేది వలసలు అయితే రావడం అయితే జరిగింది మన హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి మద్రాసు నుండి. మరి అదేవిధంగా ఓన్లీ టీచర్ పదవుల వల్లనే వలస వచ్చారా అంటే కాదు, మళ్ళీ దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన చేంజ్ చేయడం జరిగింది. అయితే మనకు అధికారికంగా ఉన్నటువంటి రికార్డులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందు మనకు అధికారిక భాష అయినటువంటి మన యొక్క ఉర్దూ భాషలోనే మన నిజాము పెట్టడం అయితే జరిగింది. అయితే ఉర్దూ భాషలో ఉన్నటువంటి మన యొక్క రికార్డులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా చేయడం అయితే జరిగింది. మరి ఈ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారా మన హైదరాబాద్ రాష్ట్రంలో అంటే ఇంగ్లీష్ కూడా మన వాళ్ళకు రాదు. అయితే ఇంగ్లీష్ రాదు,
మరి అదేవిధంగా తెలుగు రాదు. ఈ రెండు వచ్చిన వాళ్ళు ఏమన్నా ఉన్నారంటే ఈ మద్రాసులో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు మాత్రమే వచ్చు. వీళ్ళకు ఎందుకు వచ్చు? వీళ్ళు మన దగ్గర నిజాం పాలన ఉంది. మన దగ్గర ఏముంది? మన దగ్గర నిజాం పాలన ఉంటే వీళ్ళు మాత్రం బ్రిటిష్ వాళ్ళ పాలన ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? వీళ్ళకు ఇంగ్లీష్ ను నేర్పించారు కాబట్టి వీళ్ళు ఇంగ్లీష్ లో ముందంజలో ఉన్నారు. మరి మన వాళ్ళకు ఇంగ్లీష్ నేర్పించగా నేర్పలేదు. మనలో మొత్తం విద్య మొత్తము ఉర్దూ భాషలో జరిగింది. మనకు ఉర్దూ భాషలో జరగడం వల్ల మనకు ఇంగ్లీష్ రాదు, అదేవిధంగా తెలుగు రాదు. తెలుగు మాట్లాడడం అయితే వచ్చు, కాకపోతే చదవడం రాయడం వచ్చా రాదు. ఆ పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏం చేసిండు ఎంకే వెళ్ళాడు అంటే ఈ ఇంగ్లీషు నిజాం ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు పనిచేసే అధికారులు ఎవరైతే ఉన్నారో నిజాం దగ్గర ప్రభుత్వంలో పనిచేసే అధికారులు కానీ ఇంగ్లీషు రాదని వాళ్ళని తీసేసింది. ఇంగ్లీషు రాదు అని తొలగించడం జరిగింది. తొలగించి ఏం చేసింది? మరి ఇంగ్లీష్ రాదని తొలగించి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రాలో చదువుతున్న వాళ్ళని మనకు ఇంగ్లీష్ వీళ్ళకి వచ్చని చెప్పేసి తీసుకొని వచ్చి ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉద్యోగాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి రికార్డులు తర్జుమా చేయడానికి వచ్చినటువంటి ఆంధ్ర వాళ్ళు, రికార్డుల తర్జుమాకు వచ్చిన ఈ ఆంధ్ర వాళ్ళు వీళ్ళు వచ్చిన పనికి ఏంది? రికార్డులు తర్జుమా చేయాలి. దేని నుంచి దేనిలోకి? ఉర్దూలో నుంచి ఇంగ్లీష్ లకు తర్జుమా చేయాలి. మరి చేసిర్రా? మంచిగా చేసిర్రా అంటే చేయాలి. అనేకమైనటువంటి ప్రభుత్వ భూములని అన్యాక్రాంతం చేసే ప్రయత్నం చేశారు. అనేక తప్పుడుగా రికార్డు తర్జుమాలో అనేక అవకతవకలు చేశారు. రికార్డుల తర్జుమాలో అవకతవకలు చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన భూములను అన్యాక్రాంతం చేయడం జరిగింది. భూములన్నింటినీ కూడా అన్యాక్రాంతం చేయడం అయితే జరిగింది. ఈ విధంగా మన హైదరాబాద్ రాష్ట్రంలో తీవ్రంగా అవినీతికి పాల్పడడం అయితే జరిగింది. వీళ్ళు తీవ్రంగా వలస రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మన స్థానికులైనటువంటి హైదరాబాద్ ప్రజలు, మన తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో అయితే ఈ తెలంగాణ ప్రజల్లో అప్పుడు ఉన్నటువంటి మన వాళ్లకు ఉద్యోగ కల్పన ఉందా అంటే ఉద్యోగాలు పోయి మన యొక్క ఉద్యోగాలను పోయి ఎవరు తీసుకున్నాము? మన ఉద్యోగాలని ఈ ఆంధ్ర నుండి వచ్చినటువంటి ఈ ఆంధ్ర టీచర్లు కావచ్చు, ఇంగ్లీష్ వచ్చినటువంటి ఆంధ్ర అధికారులు కావచ్చు, వీళ్ళని తొలగించి మన వాళ్ళ ప్లేస్ లో ఈ ఆంధ్ర వాళ్ళని అయితే నియమించడంతో మన ఉద్యోగాలు అన్ని పోయింది. మన ఉద్యోగాలు పోగానే ఏమైంది? మనకు మన యొక్క స్థానికులు అని చెప్పుకున్నటువంటి మనకు మన యొక్క మురికి రూల్స్ అనేది, మన మురికి హక్కులు అనేది కోల్పోవడం అయితే జరిగింది. అయితే మన మురికి నిబంధనలు మొదటిసారిగా ఎవరు తీసుకొని వచ్చారు? మొదటి సాలార్జంగ్ మన యొక్క మురికి యొక్క నిబంధనలను తీసుకోవడం అయితే జరిగింది. అయితే సాలార్జంగ్ పరిపాలన కూడా, సాలార్జంగ్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి రికార్డుల తర్జుమాకి అప్పుడున్నటువంటి లక్నో నుండి ఉర్దూ వచ్చినటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ పని చేపించి పంపించాడు సాలార్జంగ్. వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కొన్ని షరతులు పెట్టి వాళ్ళతో పని చేయించుకొని మన వాళ్ళకి అన్యాయం జరగకుండా చూసింది సాలార్జంగ్. ఎప్పుడైతే ఇవన్నీ అయిపోయినాయో వీళ్ళ పరిపాలన వచ్చేసరికి మనకు తీవ్రంగా ముల్కీ నిబంధనలను అయితే ఉల్లంఘించడం అయితే జరిగింది. అయితే మీకు ముల్కీ అంటే ఏంటో చెప్తాను చూడండి. ముల్కీ అంటే స్థానికుడు. ఎవరైతే ఇక్కడ లోకల్ స్థానికుడు, ముల్కీ అంటే స్థానికుడు, లోకల్ అంటారు కదా, నేను లోకల్ అని చెప్పేసి అది ముల్కీ అంటే లోకల్, స్థానికుడు, ఇక్కడి వాడు అని అర్థం. మరి అదేవిధంగా ముల్క్ అంటే దేశం. ఈ దేశంలో నివసించే వాడిని ఏమంటారు? ముల్కీ అంటారు. ఆ ముల్కీనే స్థానికుడు. మన భాషలో చెప్పాలంటే లోకల్ క్యాండిడేట్, లోకల్ లో ఉన్న వాళ్ళని ముల్కీలు అనడం అయితే జరుగుతుంది. అయితే తీవ్రంగా
ఇట్లా మన ఉద్యోగాలన్నింటినీ కొల్లగొట్టి తీవ్రంగా మన భూములను అన్యక్రాంతం చేసి తీవ్రంగా నష్టపోవడానికి కారణమయ్యారు ఈ యొక్క ఆంధ్రాలు. అందుకే మనకు గోరటెంకన్న ఒక పాట రాయడం అయితే జరుగుతుంది. ఆంధ్ర వాళ్ళ వలసల పైన అద్భుతమైనటువంటి పాట రాయడం జరుగుతుంది. మనకు పరుగు పరుగునొచ్చినారు, పట్నమూల వాలినారు, వలసొచ్చిందే మనిషి వతందారులయ్యినారు, బర్ర జరగలోల వట్రిజిలేయడం మదిట్ట, మన బతుకాలం చెయ్య వట్రెజిలేయడం మదిట్ట. రాసులు గోరేటెంకన్న. గోరేటెంకన్న మనకు ఈ ఆంధ్ర వాళ్ళ పైన ఈ పాఠం అయితే రాయడం అయితే జరిగింది. ఏ విధంగా చెప్పింది చూడండి. మనకు బొమ్మలోలే గుడ్డు ఎల్ల పెట్టుకుంటా, గుమ్మానికి బొమ్మలోలే గుడ్డు ఎల్ల పెట్టుకుంటా, ఏ ఆఫీసు మెట్లెక్కిన జిలేయడమ్మ జిట్ట, వారు ఎదురుంగనే కూర్చుంటారు జిలేయడమ్మ జిట్ట. అవునా, మనకు ఏ ఆఫీసులో అసలు ఆంధ్ర అధికారులు లేదు. ఎక్కడ ముందు కుర్చేసుకొని ఆందోళన దగ్గరికి పోవాల్సిన పరిస్థితి. అట్లా ఈ ఇలా పరిపాలనలో తీవ్రంగా ఆంధ్ర వాళ్ళు మన యొక్క ఉద్యోగాలన్నింటినీ ఈ విధంగా కొల్లగొట్టడం అయితే జరిగింది. ఇది వచ్చేసి ఈయన కాలంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు. మరియు అదేవిధంగా ఇంకేం చేశాడు, మరి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ విధానాన్ని రద్దు చేసింది. మనకు డిస్టిక్ కి అధిపతి ఎవరు ఉంటారు అండి? డిస్టిక్ కి మనకు ఐఏఎస్ ఐసిఎస్ అనేటువంటి అధికారులు, మనకు అప్పుడు ఐసిఎస్ అధికారులను డిస్టిక్ కలెక్టర్లుగా పిలిచేవారు. ఇప్పుడు మనకు ఈ జిల్లాలో ఉండే ఈ కలెక్టర్ విధానం ఏదైతే ఉందో ఈ కలెక్టర్ విధానాన్ని రద్దు చేసి అయితే మద్రాసు ఇక్కడ పనిచేస్తున్నటువంటి తహసీల్దారులుగా కేవలం తహసీల్దారులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులను తీసుకొని వచ్చి ఈ తహసీల్దారుగా చేస్తున్న ఈ వ్యక్తులను తీసుకుని వచ్చి నేను అడ్మినిస్ట్రేటర్లుగా నియమించడం అయితే జరిగింది. మనకు చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అంటే మనకు తహసీల్దార్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఇక్కడ మనకు చీఫ్ అడ్మినిస్ట్రేటర్ గా మనకు కలెక్టర్ విధానాన్ని తొలగించి తహసీల్దారులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులను, ఎవరు కలెక్టర్ కన్నా చిన్న ర్యాంక్ అయినటువంటి తహసీల్దారులను తీసుకొని వచ్చి చీఫ్ అడ్మినిస్ట్రేటర్ గా జిల్లాలలో అధికారులుగా నియమించడం అయితే జరిగింది. ఇట్లా తీవ్రంగా ఇలాంటి పరిణామాలన్నీ జరగడం అయితే జరిగింది ఎంకే వెల్లుడి యొక్క పరిపాలన. మరి అదేవిధంగా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎంకే వెల్లుడి పరిపాలన అనేది ముగించడానికి దగ్గరికి వస్తున్నాను. వచ్చేటప్పుడు మనకు ఏం జరిగింది, 1900 ఈయన కాలంలోనే మనకు ఎప్పటి నుండో జరుగుతున్నటువంటి నిజాం ప్రభుత్వంలోనే జరుగుతున్నటువంటి రజాకారులకు మరియు గాడీల పరిపాలనకు, దొరల పెత్తనానికి, దొరల యొక్క అక్రమాలకు, వీటన్నింటినీ నిజాం రజాకారుల అవినీతులను ఎదుర్కోవడానికి ప్రారంభించినటువంటి మన యొక్క తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఏదైతే ఉందో ఈ సాయుధ పోరాటం అనేది ఆగిపోవడం అయితే జరిగిందనమాట. ఏది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, సాయుధ పోరాటం. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది 1951 అక్టోబర్ 21న ఆగిపోయింది. మనకు ప్రశ్న ప్రీవియస్ అడగడం అయితే జరిగింది. మనకు సాయుధ రైతాంగ పోరాటం అనేది ఎవరి కాలంలో ఆగిపోవడం జరిగింది, మరి అదేవిధంగా ఏ రోజున ఆగిపోవడం జరిగింది అని చెప్పేసి అడగడం అయితే జరిగింది. అప్పుడున్నటువంటి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నిజాం గడియల ఆరాచకాలకు వ్యతిరేకంగా, దొర భూస్వాముల అధికారులకు, పెత్తనాలకు గురైనటువంటి అమాయకు మన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ నల్గొండ కేంద్రంగా ఈ నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ఈ ప్రాంతాల్లోకి అధిక సంఖ్యలో సాయుధ రైతులు మరి
రైతులు అనే వాళ్ళు వ్యవసాయం పని మానేసి ఆయుధాలు పట్టుకొని సాయుధ పోరాటం చేసే పరిస్థితికు తీసుకొచ్చిండు మన యొక్క నిజాం. దాంతో ఈ యొక్క సాయుధ పోరాటం అప్పటి నుండి నిజాం భూస్వాములకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క సాయుధ పోరాటం నిప్పులు జరిగే నిజాం పాలన కప్పమడి కష్టాలయ వెడితే చెప్పరాని బూతులనేదిడితే చెప్పరాని బూతులనేది గుర్రపు బండి కచ్చురాళ్లతో గుండెల పైన తోసుకుపోతే ఆడమగాని తేడా మనిషి అద్దుమరాత్రి తీసుకపోతే అద్దుమరాత్రి తిరుగుబాటుకు తిలకం దిద్ది గెరిల్ల దండుకు పౌరుషమద్ది పోరు కెరటమయ్య గసిన జెండా ఉద్యమౌర్మై మనగల ఉంటా చల్ పొగలెక్కిన పొలికే కారాది నారాయణ రెడ్డి పోరాడే కడదాకా పులిబిడ్డ రెడ్డి. మనకు ఈ నల్గొండ కేంద్రంగా మనకు ఈ యొక్క సాయుధ పోరాటం అయితే నడిపించడం అయితే జరిగింది. ఎవరు? మనకు రావి నారాయణ రెడ్డి. రావి నారాయణ రెడ్డి యొక్క అధ్యక్షతన ఈ యొక్క సాయుధ పోరాటం అయితే చేయడం అయితే జరిగింది. అయితే అనేక సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని 1951 అక్టోబర్ 21న మనకు ఆపేయడం అయితే జరిగింది. ఎందుకు ఆపేశారంటే దానికి కారణము వీళ్ళు మన రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది ఏర్పాటవుతుంది, పౌర పరిపాలన జరుగుతుంది. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు చేసిన పోరాటాన్ని విరమించుకోవాలని మనకు అప్పుడు రష్యాకు చెందినటువంటి కమ్యూనిస్టు నాయకుడు అయినటువంటి స్టాలిన్ ఈ స్టాలిన్ యొక్క పిలుపు మేరకు మీరు సాయుధ పోరాటాన్ని ఇక మీరు చేసిన పోరాటం చాలు, మీ పోరాటం అనేది చరిత్రలో నిలిచిపోతుంది, ప్రపంచ చరిత్రలో మీరు చేసిన పోరాటము చిరస్మరణీయము, మీరు చేసిన త్యాగాలు ఎప్పటికీ కూడా వృధా కావని చెప్పేసి ఆయన ఇంకా మీరు చేస్తున్న ఉద్యమాన్ని ఆపండి అని చెప్పడంతో వీళ్ళు స్టాలిన్ యొక్క పిలుపు మేరకు 1951 అక్టోబర్ 21న మన యొక్క ఈ సాయుధ పోరాటాన్ని అయితే ఆపడం అయితే జరిగింది. అయితే దీంతో పాటు మనకు 1952లో మనకు ఎన్నికలు రావడం అయితే జరిగింది. 1952లో మనకు ఎన్నికలు వచ్చింది. 1952లో ఎన్నికలు వస్తాయి. అయితే 1952లో ఎన్నికలు వస్తే హైదరాబాద్ కాంగ్రెస్ సంబంధించిన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేది అధికారంలోకి రావడం జరిగింది. 1952 మార్చి 6వ తారీఖున బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా తొలిసారి హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకున్నటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం అయితే ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది. బూర్గుల రామకృష్ణారావు యొక్క సీఎంగా బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ రాష్ట్రంలో 1952 మార్చి 6వ తారీఖు నుండి మనకు అధికారికంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం అయితే ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది. అయితే 1952 మార్చి 6 వరకు బూర్గుల నుండి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ప్రజా పరిపాలన జరగగా, మరియు అదేవిధంగా 1952 మార్చి 5వ తారీఖున మనకు ఈ ఎంకే వెల్లుడి యొక్క పరిపాలన అనేది ముగించడం అయితే జరుగుతుంది. 1952 మార్చి 5న మన యొక్క ఎంకే వెల్లుడి యొక్క పరిపాలన ఆగిపోతుంది. దీంతో 1952 ఎన్నికల ద్వారా ప్రత్యక్షంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని హైదరాబాద్ రాష్ట్రంలో 1952 మార్చి 6న బూర్గుల రామకృష్ణరావు ముఖ్యమంత్రిగా ప్రజాస్వామ్య ప్రభుత్వం అయితే ఏర్పాటు అయితే చేయడం అయితే జరుగుతుంది. అయితే 1952 మార్చి 6న బూర్గుల ముఖ్యమంత్రిగా హైదరాబాద్ తొలి మరియు చిట్ట చివరి ముఖ్యమంత్రి, హైదరాబాద్ రాష్ట్ర మొదటి మరియు చిట్ట చివరి ముఖ్యమంత్రి. హైదరాబాద్ రాష్ట్రం అనేది 1956 వరకే ఉంది కాబట్టి 1952లో వచ్చిన మొదటి
ఈసారి ఎన్నికల్లో గెలిచినటువంటి బూరుగుల రామకృష్ణరావు తర్వాత మరి ఎవరు కూడా హైదరాబాద్ రాష్ట్రం లేదు. మళ్ళీ ఆ తర్వాత ఇంకో సీఎం కూడా లేదు. కాబట్టి హైదరాబాద్ యొక్క రాష్ట్ర తొలి మరియు ఆఖరి ముఖ్యమంత్రి ఏకైక వ్యక్తి ఎవరంటే మన యొక్క బూరుగుల రామకృష్ణరావు. దీంతో ఎంకే వెల్లోడి పౌర ప్రభుత్వానికి సంబంధించిన పూర్తి క్లాస్ అయితే మీకు అందించడం అయితే జరిగింది. అయితే మనకు ఇది వచ్చేసి ఎంకే వెల్లోడి యొక్క పౌర ప్రభుత్వానికి సంబంధించిన క్లాసు. దీని తర్వాత మనకు నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే లెసన్ వచ్చేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. అయితే ఈ క్లాస్ ని ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మన క్లాస్ నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లాస్ కు సంబంధించి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు అందరికీ డౌట్స్ అనేది క్లారిటీ చేయడానికి అయితే తప్పకుండా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.